Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagreddy. Yes, as we know already, we have completed day 31. And day 31లో మనం ఏం డిస్కస్ చేసాం మేజర్లీ అంటే డాట్ గిట్ అంటే ఏంటి, ఆ డాట్ గిట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాగే డాట్ గిట్ కనుక ఇన్ కేస్ మనం రిమూవ్ చేస్తే దెన్ వాట్ ఇట్ ఈస్, అలాగే మేజర్గా మనం గిట్ యాడ్ ఫైల్ నేమ్కి ఎస్ వర్సెస్ గిట్ యాడ్ డాట్కి ఈ రెండింటి మధ్య మనం డిఫరెన్స్ అయితే తెలుసుకున్నాం. అలాగే గిట్ అనేది ఎంటీ ఫోల్డర్స్ని కూడా ట్రాక్ చేస్తుందా లేదా అనేది కూడా మనం డే 31లో అయితే మనం డిస్కస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 32. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు డే 32, సో దిస్ ఈస్ ద లాస్ట్ సెషన్ ఇన్ గిట్. సో నెక్స్ట్ సెషన్లో మనం బిల్డ్ టూల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఎస్, మ్యావ్ని గురించి అయితే మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ సెషన్, సో గిట్ గురించి మనం మాట్లాడితే ఇప్పటి వరకు మనం జావా కోడ్ అని చాలాసార్లు మనం మాట్లాడాం. రిమెంబర్, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనం ఎప్పుడు కూడా జావా కోడ్ అయితే రాసే అవకాశం ఉండదు. సో జావా కోడ్ కానీ .NET కోడ్ కానీ ఎవ్రీథింగ్ విల్ డెవలప్డ్ బై డెవలపర్స్ ఓన్లీ, నాట్ బై అస్. మీన్స్ డెవాప్స్ ఇంజనీర్గా నువ్వు కోడ్ రాసే పని అయితే ఉండదు. బట్ ఇక్కడ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనం ఏం చేయాలి అంటే వాళ్ళు రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని తీసుకొని మనం కంపైల్ చేయాలి ఆర్ బిల్డ్ చేయాలి. సో ఈ కంపైల్ బిల్డ్ అనేది నెక్స్ట్ సెషన్స్లో మనం చూద్దాం డీటెయిల్గా. అసలు ఏంటి కంపైల్ అంటే ఏంటి, బిల్డ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సో వీ నీడ్ టు టేక్ దేర్ కోడ్ అండ్ వీ నీడ్ టు కంపైల్ దేర్ కోడ్ అండ్ దెన్ వీ నీడ్ టు డిప్లాయ్ దేర్ కోడ్ ఇన్ టు ద రెస్పెక్టివ్ టార్గెట్ ఎన్వైర్మెంట్స్. దాట్ ఈస్ అవర్ జాబ్. సో మనం అసలుకి మనం వాడమా గిట్ గిడప్ అంటే ఎస్ వీఆర్ యూజింగ్, బికాస్ మనం యాజ్ పార్ట్ ఆఫ్ డెవాప్స్ యాక్టివిటీస్ మనం కొన్ని జెన్కిన్స్ ఫైల్ రాస్తాం, అలాగే యాన్సిబుల్ కాన్ఫిగరేషన్స్ రాయొచ్చు, లైక్ ప్లే బుక్స్ అని, రోల్స్ అని, అలాగే డోకర్ ఫైల్స్, అలాగే కుబర్నెటీస్ యామెల్ ఫైల్స్, అలాగే టెరాఫార్మ్ ఫైల్స్. వీటన్నిటికి కూడా మనం వర్షనింగ్ ఎనేబుల్ చేయాలి. బికాజ్ మనకు ఒక టీం ఉంటుంది అండ్ దెన్ మన టీం కూడా వీటిని ఫ్రీక్వెంట్గా చేంజెస్ చేస్తుంటారు. సో మనకు కూడా ఖచ్చితంగా వర్షనింగ్ కావాలి కాబట్టి ఈ కంటెంట్ అంతా కూడా మనం గిట్ అండ్ గిటబ్లో కూడా మనం పెడుతూ ఉంటాం. సో దాట్స్ వై మనకు కూడా గిట్ కమాండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది డెవాప్స్ ఇంజనీర్స్కి అయితే గిట్ హబ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రావచ్చు. సో బేస్డ్ అపాన్ కంపెనీ, బేస్డ్ అపాన్ వాట్ ఎవర్ లైక్ క్లయింట్ బట్టి మన గిట్ మీద ఆ వర్క్ లోడ్స్ అనేవి, ఆ వర్క్ యాక్టివిటీస్ అనేవి డిపెండ్స్ అయి ఉంటాయి. ప్రతి కంపెనీలో ఇలానే రావాలి అనేది ఏముండదు. సో కంపెనీని బట్టి, ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి సో మనం గిట్లో ఏం చేస్తాం, లేదంటే గిట్ని మనం టచ్ చేస్తామా లేదా, లేదు గిట్ నుంచి ఓన్లీ సోర్స్ కూడా ఒక్కటే తీసుకుంటామా, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద అవర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, బట్ రిమెంబర్, మనం ఎప్పుడు కూడా డెవలప్మెంట్ సైడ్ అయితే టచ్ చేయం. ఓకే, సో ఇన్ మై కెరియర్, సో నా కెరియర్లో నేనైతే ఎప్పుడు కోడ్ అయితే రాయలేదు, నాకు ఆ ఛాన్స్ కూడా రాలేదు. బికాజ్ వీ హ్యావ్ సపరేట్ డెవలపర్స్ టీమ్స్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. నౌ విల్ గో అండ్ టాక్ అబౌట్ డే 32. సో బిఫోర్ గోయింగ్ టు ద డే 32, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఇప్పుడు మనం మేజర్గా డాట్ గిట్ ఇగ్నోర్ అనే దాని గురించి మాట్లాడదాం. డాట్ గిట్ ఇగ్నోర్. ఫస్ట్ చూడండి, మనకు తెలుసు ఏదైనా ఫైల్ కానీ ఆర్ డైరెక్టరీ ముందు కానీ డాట్ ఉంది అంటే దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ హిడెన్ ఫైల్ ఆర్ హిడెన్ డైరెక్టరీ. సో మనం ఆల్రెడీ లైనక్స్లో ఇది చూసాం, ఏ ఫైల్ ముందైనా డాట్ ఉంటే కనుక సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ హిడెన్ ఫైల్ ఆర్ హిడెన్ డైరెక్టరీ. సో వాట్ ఈస్ దిస్ ఇగ్నోర్? ద నేమ్ ఇట్ సెల్ఫ్ సెయింగ్ ఇగ్నోర్ చేయటం అని చెప్తుంది. ఏంటి ఈ ఇగ్నోరింగ్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎవర్ వర్కింగ్ కాపీ. ఓకే, నీ లోకల్ రిపాజిటరీలో ఇక్కడ నువ్వు జనరల్గా నీ వర్కింగ్ ఏరియాలో నువ్వు ఫైల్స్ అన్నీ డెవలప్ చేస్తూ ఉంటావు. చూడండి, జనరల్గా డెవలపర్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ రాశాడు, ఫర్ ఎగ్జాంపుల్ app.java. సో ఈ కోడ్ రాగానే తను ఏం చేస్తాడంటే
తన లోకల్‌లో దీన్ని కంపైల్ చేసుకుంటాడు. బికాజ్ తనకు తెలియాలి. ఓకే. నేను రాసిన కోడ్ కరెక్టా కాదా అనేది కూడా తనకు తెలియాలి. సో, అప్పుడేం చేస్తాడంటే ఈ ఫైల్‌ని కంపైల్ చేసుకుంటాడు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే కంపైల్ చేసినప్పుడు ఆర్ బిల్డ్ చేసినప్పుడు సో, ఆ బిల్డ్ చేసే ప్రాసెస్‌లో, ఆ బిల్డ్ చేసే టైంలో కొన్ని ర్యాండమ్‌గా ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అన్నెసెసరీ ఫైల్స్. సపోజ్ నా నా లోకల్ రిపోజిటరీలో ఆర్ నా రిపోజిటరీలో ఏం ఫైల్స్ ఉండాలి? నాకు యాప్ డాట్ జావా ఫైల్స్ మాత్రమే నాకుండాలి. కానీ ఈ బిల్డ్ చేసే టైంలో ఏం జరుగుతుందంటే సపోజ్ సమ్ వీవీ డాట్ స్వాప్ ఫైల్స్ అని ఇవి ర్యాండమ్‌గా క్రియేట్ అవుతాయి. ఆర్ ఎల్స్ సమ్ నాక్ డాట్ టెంప్ అని ఓకే. ఆర్ ఎల్స్ ఇంకా డిఫరెంట్ లైక్ క్లాసెస్ అని నేమ్ క్యాన్ బి ఎనీథింగ్ లైక్ సంథింగ్ కాల్ వెన్నా డాట్ క్లాస్ అని ఇలా ర్యాండమ్‌గా ఈ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతానే ఉంటాయి. సార్ ఇక్కడ ఏముంది క్రియేట్ అయినప్పుడు సింపుల్‌గా మనం వీటిని డిలీట్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. సింపుల్‌గా ఆర్ఎంఐ ఫర్ ఆర్ఎఫ్ ద్వారా మనం డిలీట్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ అగ్రీ. ఇప్పుడు డెవలపర్ అనేవాడు డేలో మల్టిపుల్ టైమ్స్ కంపైల్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ టైమ్ కంపైల్ చేయొచ్చు. అప్పుడు ప్రతిసారి కూడా ఈ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. ఇప్పుడు ఏదైతే వీవీ డాట్ స్వాప్ ఉందో దాని తర్వాత సంథింగ్ కాల్ జెడ్ డాట్ స్వాప్ అని రావచ్చు. అంటే నేమ్ మారుతుంది కానీ ఎక్స్టెన్షన్ అవే కామన్‌గా వస్తుంటాయి. సపోజ్ సంథింగ్ కాల్ రెడ్డి డాట్ స్వాప్ అని రావచ్చు. ఆర్ ఎల్స్ సంథింగ్ కాల్ నాగ్ డాట్ సంథింగ్ కాల్ ఇంకొకటి. అంటే నేమ్ ఒక్కటే మారుతుంది కానీ ఎక్స్టెన్షన్స్ అనేవి కామన్‌గా ఉంటున్నాయి. ఎక్స్టెన్షన్స్ అనేవి కామన్‌గా వస్తున్నాయి. సో, ఇలా ఎన్ని సార్లు మనం డిలీట్ చేస్తాం? వీ కెనాట్ డిలీట్ మల్టిపుల్ టైమ్స్. ఓకే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ ఓకే. వాటిని మనం ఇగ్నోర్ చేయిస్తే సరిపోతుంది. ఏంటి ఇగ్నోర్ అంటే చూడండి జనరల్‌గా మనం గిట్ స్టేటస్ కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? వి ఆల్ నో. ఏం జరుగుతుందంటే మన వర్కింగ్ ఏరియాలో, మన వర్కింగ్ కాపీలో ఏదైనా ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తే అన్‌ట్రాక్డ్ అని వస్తది. ఏదైనా ఒక ఫైల్ మారిపోతే మోడిఫై అని వస్తుంది. ఏదైనా ఓకే. డిలీట్ అయితే అది డిలీట్ అయిందని చెప్పిద్ది. లేదు నథింగ్ అనుకోండి. నథింగ్ టు కమిట్ అవర్ వర్క్ ట్రీ క్లీన్ అని వస్తది. అంటే ఈ స్టేటస్ అనే కమాండ్ మన వర్కింగ్ ఏరియా గురించి ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు ప్రతిసారి కూడా ఈ గిట్ స్టేటస్ కమాండ్ అనేది ఇవి కూడా చెప్తా ఉంటది. ఇగో స్వాప్ ఫైల్ ఉంది, టెంప్ ఫైల్ ఉంది, లేకపోతే సంథింగ్ కాల్ సమ్ క్లాస్ ఫైల్ ఉంది. ఇలా వస్తుంది అని చెప్తది. బికాస్ గిట్ స్టేటస్ పనే అది. సో, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొట్టినప్పుడు నా గిట్ స్టేటస్ కమాండ్ వీటిని ఇగ్నోర్ చేయాలి. బికాస్ ఎవ్రీ టైమ్ ఐ కెనాట్ డిలీట్ దెమ్. సో, గిట్ స్టేటస్ అనేది ఇగ్నోర్ చేయాలి అంటే అది డైరెక్ట్‌గా పాసిబుల్ అవ్వదు. ఓకే. కావాలంటే చూడండి ఐ విల్ క్రియేట్. సో, నేనైతే బిల్డ్ అయితే చేయను. సో, నార్మల్‌గా కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ బై ది వే నేను నా రిపాజిటరీలోనే ఉన్నాను. కావాలంటే చూడండి. నౌ ఐ విల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ xx డాట్ ఆర్ ఎల్స్ abc డాట్ టెంప్ created. Now see the command git status. సో ఇట్ ఈస్ సేయింగ్ అన్‌ట్రాక్డ్. సో గిట్ స్టేటస్ కొట్టగానే నాకు చెప్తుంది ఇది ట్రాక్‌లో ఉంది, అన్‌ట్రాక్‌లో ఉంది. దీన్ని యాడ్ చెయ్యి ఆర్ దీన్ని కమిట్ చెయ్యి, దీన్ని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చెయ్యి అని చెప్తుంది. సో ఇప్పుడు నాకు ఈ గిట్ స్టేటస్ కొట్టినప్పుడు నాకు ఇది ట్రాక్ అవ్వకూడదు. గిట్ అనేది దీన్ని ఐడెంటిఫై చేయకూడదు. ఏముంది ఇప్పుడు మళ్ళీ మీరు డిలీట్ చేస్తే సరిపోతుంది కదా అంటే యెస్ ఐ హావ్ డిలీటెడ్. నౌ అగైన్ ఇఫ్ యూ రన్ ద కమాండ్ కాల్ గెట్ స్టేటస్ దిస్ టైమ్ ఐమ్ నాట్ గెటింగ్. బట్ మళ్ళీ నేను నెక్స్ట్ టైం బిల్డ్ చేసినప్పుడు సింపుల్‌గా నేమ్ అనేది మారుతుంది. సపోజ్ ఎన్ఎన్‌పి డాట్ టెంప్. చూడండి ఫైల్ నేమ్ మాత్రమే మారుతుంది కానీ ఎక్స్టెన్షన్ డాట్ టెంప్ అనేది వస్తూనే ఉంది. మళ్ళీ మీరు గెట్ స్టేటస్ ఇస్తే యెస్ అగైన్ ట్రాకింగ్. సో ఇలా నాకు ట్రాక్ చెయ్యొద్దు. ఏవైతే అన్నెసెసరీ ఫైల్స్ ఉంటాయో అవన్నీ కూడా నువ్వు ట్రాక్ చెయ్యొద్దు. సో అలా ట్రాక్ చేయకుండా ఉండాలి అంటే మనకున్న ఆప్షనే డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్. దీన్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఇన్ అవర్ లోకల్ రిపోజిటరీ. ఓకే. ఈ ఫైల్‌ని క్రియేట్ చేసి ఈ ఫైల్‌లో నువ్వు ఏవేవి అన్‌ట్రాక్ చేయాలి, లైక్ ఏవేవి ఇగ్నోర్ చేయాలి అంటే అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. సపోజ్ నేనేమంటున్నానంటే స్టార్ డాట్ టెంప్. దీని మీనింగ్ ఏంది? స్టార్ ప్లేస్‌లో నేమ్ ఏదైనా ఉండొచ్చు. ఎక్స్‌వైజెడ్డా లేకపోతే
ఏబీసీ డాటా, లేకపోతే నాగి డాట్ టెంపా, లేకపోతే వెన్నా డాట్ టెంపా, నేమ్ డజంట్ మ్యాటర్. కానీ ఎక్స్టెన్షన్ డాట్ టెంప్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేసే. అలాగే స్టార్ డాట్, సపోజ్ హెచ్టిఎంఎల్ అనుకుందాం. సో నేమ్ క్యాన్ బి ఎనీథింగ్. అగైన్ హెచ్టిఎంఎల్ అనే ఎక్స్టెన్షన్ ఉంటే ప్రతి ఫైల్ను నువ్వు ఇగ్నోర్ చేసే. ఈ ఇగ్నోర్ ఫైల్లో నీకు కావాల్సిన ప్రతి ఎక్స్టెన్షన్ పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ట్రాక్. కావాలంటే చూడు, నౌ ఐఎమ్ ఇన్ మై రిపాజిటరీ. సో ఈ రిపాజిటరీని మనం ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాం. సో ls-a సో దట్ వీ కెన్ సీ ఎస్ ఆల్ ద ఫైల్స్ ఆర్ అవైలబుల్ హియర్. సో ఇక్కడ మనం ఆ గిట్ ఇగ్నోర్ ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. సో మనకు తెలుసు vi, అండ్ ఆఫ్టర్ దాట్ సో డాట్ గెట్ ఇగ్నోర్. సో ఇది హిడెన్ ఫైల్ అన్నమాట. సో ఏ ఫైల్ అయినా ఏ డైరెక్టరీ ముందైనా డాట్ ఉంటే ఇట్స్ ఏ హిడెన్ ఫైల్. సో హియర్ జస్ట్ ఎంటర్. అండ్ ఇక్కడ మనం ఏ ఎక్స్టెన్షన్స్ను ఆర్ డైరెక్ట్గా ఫైల్ నేమ్ అయినా రాయొచ్చు, లేదంటే ఎక్స్టెన్షన్ బేస్ అయినా సరే ఆర్ ఫోల్డర్స్ అయినా సరే మనం ఇక్కడ రాసేయచ్చు. ప్రజెంట్ అయితే మనకి టెంప్ అనే ఫైల్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే సింపుల్గా స్టార్ డాట్ టిఎంపి, మనంత ముందు ఒక ఫైల్ క్రియేట్ చేసాం కదా టిఎంపి ఫైల్ అనేది. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. చూడండి, ఐఎమ్ జస్ట్ సేవింగ్ దిస్ ఫైల్. ఇది చూడండి, ఇక్కడ నార్మల్గా ఇక్కడ మనకు కనపడుతుంది nnp.tmp. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ ఇచ్చాను అనుకోండి, చూడండి. సో ఇప్పుడు మనకి ట్రాక్ అవ్వట్లేదు. సో nnp.tmp అనేది నేను గిట్ స్టేటస్ కొట్టినప్పుడు అది చూపించట్లేదు. లేదంటే ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి rf డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ని డిలీట్ చేద్దాం. ఎస్, ఇట్ ఈస్ డిలీటెడ్. కావాలంటే చూడు ls-a వీ డోంట్ హ్యావ్ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ ఇన్ అవర్ రిపాజిటరీ. నా ఇప్పుడు గిట్ స్టేటస్ ఇవ్వండి. ఇప్పుడు ఆ nnp అనే ఫైల్ ట్రాక్ అవుతుంది. కావాలంటే చూడు nnp.temp అనేది. సో ఇదిగో ఇది అన్ట్రాక్డ్ ఉంది. సో దీన్ని యాడ్ చేయని చెప్తుంది. సో మన గిట్ అనేది దీన్ని ట్రేస్ చేస్తుంది. ఇలా మనకు ట్రేస్ అవ్వకూడదు. సో దానికోసం అగైన్ ఐ విల్ క్రియేట్ ఏ ఇగ్నోర్ ఫైల్. ఓకే, ఇందులో నేను ఎక్స్టెన్షన్ పెట్టుకుంటా. సో స్టార్ డాట్ టిఎంపి. కూల్, నౌ సేవ్ ఇట్. ఇప్పుడు సేమ్ అదే ఎక్స్టెన్షన్ బేస్ చేసుకుని ఐ విల్ క్రియేట్ వన్ మోర్ ఫైల్, టచ్ సపోజ్ abc.tmp. ఎస్, క్రియేటెడ్. కావాలంటే ls అయ్యి. సో ఇట్ ఈస్ క్రియేటెడ్. కానీ గిట్ స్టేటస్ కొడితే ట్రాక్ అవుతుందా? చూడు, ఇట్స్ నాట్ ట్రాకింగ్. అలాగే మనం ఇంకో ఎక్స్టెన్షన్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఫైల్స్ నాకు ట్రాక్ అవ్వద్దు. సో ఫస్ట్ ఐ విల్ క్రియేట్ క్లాస్ ఫైల్స్, టచ్ సపోజ్ sales.class. ఓకే, ఇంకో ఫైల్ కూడా కావాలంటే క్రియేట్ చేద్దాం, సంథింగ్ కాల్డ్ nog.class. కూల్. ఇప్పుడు గిట్ స్టేటస్ ట్రై చేయండి. ఎస్, ఈ ఫైల్స్ ఇప్పుడు ట్రాక్ అవుతున్నాయి. మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇగ్నోర్ ఫైల్కి వెళ్ళి వాటిని కూడా యాడ్ చేస్తాను. సో నేను ఎప్పుడు నేమ్ బేస్ చేసుకొని అయితే చెప్పను, ఎక్స్టెన్షన్ బేస్ చేసుకొని చెప్తాను. బికాజ్ నేమ్ అనేది ప్రతిసారి మారిపోవచ్చు. ఓకే, ఎవ్రీ టైమ్ నేమ్ క్యాన్ బి చేంజింగ్ బట్ ఎక్స్టెన్షన్ నాట్ చేంజింగ్. సో దాట్స్ వై నేను క్లాస్ అని ఇచ్చేస్తున్నాను. లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. అగైన్ నౌ ట్రై ద కమాండ్ కాల్ గిట్ స్టేటస్. చూడు, ఇప్పుడు క్లాస్ ఫైల్స్ అనేవి కూడా మనకి ట్రాక్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాను. మనకి డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. గిట్ బ్రాంచ్ చూడు, నాకు 1 2 నాకు 45 నాకు 67 బ్రాంచెస్ ఉన్నాయి. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ చెక్అవుట్ టు ద నాకు 1 2. ఎస్, ఇక్కడ చూస్తే మనకి గిట్ స్టేటస్ రన్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏ ఫైల్స్ ట్రాక్ అవ్వట్లేదు ఎక్సెప్ట్ డాట్ గిట్ ఇగ్నోర్. ఇక్కడ కూడా నేను ఫైల్ క్రియేట్ చేస్తాను, సంథింగ్ కాల్డ్ టచ్ సపోజ్ మై డాట్ టిఎంపి. ఇంకో క్లాస్ ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం, సపోజ్ యాన్స్ డాట్ క్లాస్. 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ కూడా గిట్ స్టేటస్ రన్ చేయి, ఇక్కడ కూడా ట్రాక్ అవ్వట్లేదు. అంటే ఈ ఇగ్నోర్ ఫైల్ అనేది ప్రతి బ్రాంచ్కి అప్లై అవుతుంది అనమాట. నీ లోకల్లో ఉన్న ప్రతి బ్రాంచ్కి కూడా
ఈ ఇగ్నోర్ ఫైల్ అనేది అప్లై అవుతుంది. ఇంకా మీకు కావాలంటే ఫోల్డర్స్, సపోజ్ నాకు ఒక ఫోల్డర్ ఉంది, సపోజ్ మై ఫోల్డర్ నేమ్ ఈస్ వీటెక్. సో దీన్ని కూడా నాకు ట్రాక్ చెయ్యొద్దు. సపోజ్ చూడు గిట్ స్టేటస్. సో యాజ్ వీ నో ఆల్రెడీ, సో గిట్ ఎంటీ ఫోల్డర్స్ అనేవి ట్రాక్ అవ్వవు. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ go and create a one file inside VTech. So touch something called Mac, whatever. ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ కమింగ్ అవుట్ అండ్ అగైన్ గిట్ స్టేటస్. సో ఇప్పుడు VTech అనేది ట్రాక్ అవుతుంది. సో వాట్ ఐ విల్ డూ, అగైన్ గో టు ద అవర్ గిట్ ఇగ్నోర్ ఫైల్. సో నేను ఇక్కడ ఫోల్డర్ కూడా నువ్వు ట్రాక్ అవ్వద్దని చెప్పచ్చు. Okay, just say, let me save this. Now again run the command called git status. See this time folder also not tracking. సో ఇలా మనకి అన్నెసరీగా క్రియేటివ్ ఫైల్స్ అన్నీ కూడా నువ్వు ట్రాక్ చెయ్యొద్దు అనుకుంటే కనుక సింపుల్గా డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్స్ ఏవైతే ట్రాక్ అవ్వద్దు అవన్నీ కూడా ఆ ఫైల్లో యాడ్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఇట్స్ నాట్ గోయింగ్ టు ట్రాక్. ఈవెన్ ఫైల్ నేమ్స్ మారచ్చు కానీ ఎక్స్టెన్షన్స్ మారవు కాబట్టి సో వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఇగ్నోర్ ఫైల్ మనమే క్రియేట్ చేయాలా, లేదు ఇంకేదైనా మనకు ఆల్టర్నేటివ్ ఉందా, ఆర్ గిట్హబ్ నుంచి వచ్చే ఏమైనా ఛాన్స్ ఉందా అని అంటే చూడండి, ఐ విల్ గో టు మై గిట్హబ్. సో ఐఎమ్ గోయింగ్ టు మై గిట్హబ్. ఇక్కడ ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. గో టు యువర్ రిపాజిటరీస్ and I will create a new, and I am creating something called test dot git ignore. My repository name cool public. And see here మనం ఇంతకు ముందు ఈ ఆప్షన్స్ ఏవి సెలెక్ట్ చేసుకోవాలా, ఇనిషియలైజ్ లా బ్లా బ్లా లా బ్లా బ్లా వాట్ ఎవర్. బట్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుందాం యాడ్ రీడ్మీ ఫైల్. నీకు కావాలి అంటే రీడ్మీ ఫైల్ యాడ్ చేసుకో. ఏమంటున్నట్టు చూడండి, దిస్ ఈజ్ వేర్ యూ కెన్ రైట్ ఏ లాంగ్ డిస్క్రిప్షన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. అంటే ఈ రీడ్మీ ఫైల్లో మనం మెటా డేటా రాసుకోవచ్చు. సో మెటా డేటా అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్. ఇదే ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంటెన్సిటీ ఏంటి, ఈ ప్రాజెక్ట్లో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారా, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రీడ్మీ ఫైల్లో రాసుకుంటారు. ఇదేం పెద్ద మ్యాండేటరీ ఏం కాదు, బట్ జనరల్గా అయితే ప్రతి కంపెనీస్లో ప్రతి రిపాజిటరీలో ఈ రీడ్మీ ఫైల్ అనేది మెయింటైన్ చేస్తారు. సో నీకు కావాలి అంటే దాన్ని సెలెక్ట్ చేయి. ఓకే, దాని తర్వాత యాడ్ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్. ఇక్కడ నన్ను ఉంది. సో నువ్వు ఇగ్నోర్ ఫైల్ కూడా నువ్వు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కావాలంటే ఇదే చేసేది. చూడు సింపుల్. ఇప్పుడు ఇక్కడ మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఏలా లేకపోతే యాక్షన్ స్క్రిప్టా, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్. చూడు C++. మనకైతే జావా కాబట్టి మనం జావా అని ఎంటర్ చేద్దాం. సింపుల్, నేను జావా అని ఇచ్చేసాను. లైసెన్స్ అనేది విల్ సీ లెటర్ సింపుల్గా. సో ఇక్కడ చూడండి, దిస్ విల్ సెట్ మెయిన్ యాజ్ ద డిఫాల్ట్ బ్రాంచ్. ఈ రెండు ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు ఫైల్స్ మెయిన్ బ్రాంచ్లో క్రియేట్ అవుతాయని చెప్తున్నాడు. దాట్ ఈస్ ఫైన్. క్లిక్ ఆన్ క్రియేట్ రిపాజిటరీ. ఇప్పుడు మనకు రిపాజిటరీ క్రియేట్ అయింది. కావాలంటే మనం క్లోన్ చేసుకోవడం తెలుసు కదా, సింపుల్ క్లిక్ ఆన్ కోడ్. యూ కెన్ టేక్ వాట్ ఈస్ ద URL యూ వాంట్. సో ఎదర్ HTTPS ఆర్ SSH క్లోన్ చేసుకొని ఇక డైరెక్ట్గా మనం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ బెనిఫిట్ ఏంటంటే డాట్ గిట్ ఇగ్నోర్ అయితే అదే ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంది. దట్ ఈస్ కూల్. కానీ ఇక్కడ జావా కోడ్ రాస్తున్నప్పుడు అసలు ఎటువంటి ఎక్షన్స్ను, ఎటువంటి ఫైల్స్ని మనం ఇగ్నోర్ చేయాలి అనేది నీకు తెలియకపోయినా సరే ఇది కొన్ని డిఫాల్ట్ కొన్ని పెట్టేస్తుంది. ఇప్పుడు మీరు సింపుల్గా ఇది ఓపెన్ చేశారనుకోండి, సింపుల్ లెట్ మీ ఓపెన్ దిస్ ఫైల్, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా వాడే కొన్ని ఎక్స్టెన్షన్లు ఇచ్చాడు. ఇదిగో start.classes ఆ ఫైల్స్ని నువ్వు ట్రాక్ చేయొద్దు. అలాగే .log, అలాగే .ctxt, అలాగే సమ్ టెంప్ ఫైల్స్, అలాగే jar, var, nar, lad, వాట్ ఎవర్, వీటన్నిటిని కూడా నువ్వు ట్రాక్ చేయొద్దు. బికాజ్ వాడికి తెలుసు జావా కోడ్ అయితే మేజర్గా ఏ ఫైల్స్ని ట్రాక్ చేయకూడదో, ఏ ఫైల్స్ని అయితే ఇగ్నోర్ చేయాలో వాడికి తెలుసు కాబట్టి వాడు డిఫాల్ట్గా ఇచ్చాడు. లేదు ఇంకా మనకు కొన్ని కావాలి అంటే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ హియర్, యూ కెన్ క్లిక్ ఆన్ ఎడిట్ ఫైల్. You can also write, suppose I don't want to track some XYZ folder. So XYZ track అవ్వద్దు. ఫోల్డర్ అన్నప్పుడు you need to give like this, స్లాష్ చేయాలి. సో ఇలా
ఏది కావాలన్నా సరే నువ్వు కూడా ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. ఇలా మనకి ఈ ఇగ్నోర్ ఫైల్ అనేది రియల్ టైంలో చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి, నీ రిక్వైర్మెంట్ బట్టి నీ ఇగ్నోర్ ఫైల్ని నువ్వు డిజైన్ చేసుకోవచ్చు ఆర్ మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్ ఇన్ ద వీడియో. సో ఈ ఎంటైర్ సెషన్స్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక సో ప్లీజ్ కామెంట్ దేర్. డెఫినెట్లీ నాకు టైం ఉన్నప్పుడు డెఫినెట్గా మీకైతే ఆన్సర్ అయితే చేస్తాను. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్. కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.